ఈరోజు అయితే నేను గుంట పునుగులు చేస్తున్నాను. సరండి ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు మా మమ్మీకి నేను రెస్ట్ ఇచ్చాను. అందుకే ఇప్పుడు నేను గుంట పునుగులు చేస్తున్నాను. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత నీట్గా చేస్తున్నా. చూడండి గైస్, ఎంత మంచిగా పొంగుతాయో. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా మమ్మీ చేసేటప్పుడు నేను చూస్తాను, అందుకే ఇప్పుడు నేను చేస్తున్నాను. అప్పుడప్పుడు మా మమ్మీ కూడా చేస్తూ ఉండిద్ది నాకు టిఫిన్ వద్దు అంటే. సో అందుకే ఇప్పుడు మా మమ్మీకి రెస్ట్ ఇచ్చేసి నేను చేస్తానని చెప్తే మా మమ్మీ సరే తిప్పుతున్నాను అనమాట నేను. సో ఈరోజు స్కూల్కి హాలిడే కాబట్టి నేనే చేస్తున్నాను అనమాట టిఫిన్, ఈరోజు బ్రేక్ఫాస్ట్. సో బస్ ఎట్లాగో అట్లా తిప్పాను. మీరు కూడా మీకు ఈరోజు నాకు స్కూల్కి హాలిడే కాబట్టి నేను చేస్తున్నాను. లేకపోతే ఈ టైంకి నేను వెళ్ళిపోయేదాన్ని గైస్ స్కూల్కి, కానీ మా మమ్మీకి హెల్ప్ అయితే నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లో. చూడండి ఎంత మంచి సర్వ్ చేసుకుంటున్నాను. దీంట్లో నీట్గా సర్వింగ్ చేసుకోవాలి ప్లేట్లో. ఈ విధంగా ఫోక్ తీసుకొని ఇట్లా సర్వ్ చేసుకోవాలి మనం. నా గుంట పునుగులు అయితే ఫైనల్గా రెడీ అయిపోయినాయి. సో ఇదనమాట ఫైనల్ టచ్. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎట్లా వచ్చినాయో చూస్తాను. నాకు టమాటా పచ్చడితో తినడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను టమాటా పచ్చడితో తింటున్నాను. చూద్దాం ఇట్లా వచ్చిద్దాం టమాటా పచ్చడితో. రియల్గా మాత్రం చాలా బాగుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎంత మంచిగా వచ్చినాయి అంటే చాలా చిన్న ప్రాసెస్లో